ఒక్కసారి పెరుగుతుందన్నారు ఏంటండి? ఇంకొంచెం పెరుగుతుందా? నేను అన్నది ఏంటంటే డిఫరెంట్ ఇమేజ్. ఆయన చాలా బాగా చేశారు, పర్ఫార్మెన్స్ బాగా చేశారు, అది కాదండి. మనకు లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే శ్రీరామ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది సాధారణంగా థ్రిల్లరు, కానీ ఇది ఫ్యామిలీ థ్రిల్లర్ అండి. అంటే ఫ్యామిలీ అంతా కూడా ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు థ్రిల్లింగ్. అంటే మీకు ఎపిసోడ్స్ చూస్తే తెలుసుంటుంది. సో ఇది సౌత్ ఇండియన్ స్క్రీన్స్, కానీ ఇది ఆల్ ఇండియన్ స్క్రీన్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే అన్ని లాంగ్వేజెస్ చూసి ప్రాపర్గా. సో అలాగే మహేష్ గారు డిఓపి చాలా బాగా చేశారు. వీళ్ళ దగ్గర నేను ఇది రెండో ప్రాజెక్ట్ అండి. రెక్కీలో చేశాను, ఇది కొంచెం మంచి ప్రాజెక్ట్. సో 27th ఇది రిలీజ్ అవుతుంది. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈయనకి మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వీళ్ళందరూ ఇక్కడికి వస్తారని తెలియదు, లేదు కొంచెం గంట ముందు వచ్చేవాడిని. మా మంజుష, మా ఉదయ్ భాను గారు, మా భార్గవి, మా రాజీవ్ కనకాల్ గారు, మా శ్రీరామ్, చాలా రోజుల తర్వాత కలిసి పనిచేసాం. అదే ఫస్ట్ విజయం డాటర్ ఆఫ్ ప్రసాద్ రావుకి. నేను సురేష్, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ రామారావు సుబ్బలక్ష్మి. మనకి గతంలో లెటర్స్ రాసుకునేటప్పుడు అనుకుంటా డాటర్ ఆఫ్ అనో సన్ ఆఫ్ అనో రాసేవాళ్ళు. మర్చిపోయాం, చాలా మర్చిపోతున్నాం. మన తల్లిదండ్రులను మర్చిపోతున్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మర్చిపోతున్నాం, మన బాధ్యతని మర్చిపోతున్నాం. వీటన్నిటినీ గుర్తు చేస్తూ రూపొందించిన అద్భుతమైన దృశ్య కావ్యమే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. ప్లీజ్ మీ అందరికీ చెప్తున్నా, మనకు సంబంధించిన ప్రతి విషయం, మన జీవితంలో మనం ముందుకు నడిపించే ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు ఎప్పుడూ మనకి గుర్తుండాలి. వాళ్ళ ఉనికిని మనం చాటుతూనే ఉండాలి. అలా మళ్ళీ ఈరోజు నా తల్లిదండ్రులను గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చేలాంటి గొప్ప టైటిల్ని పెట్టిన మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ సినిమాలో నేను ఈ వెబ్ సిరీస్లో రెండు వేరు కాదండి, సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఏమైనా ఈరోజు ఫస్ట్ టైం అనిపిస్తుంది శ్రీరామ్ను మనస్ఫూర్తిగా అభినందించాలి. ఓ గొప్ప వారధి ఇది. టీవీ అది సినిమా రెండూ లేవు, ఒకటే ఉంది. కెమెరా ముందు ఆర్టిస్టులు ఉంటారు అని చెప్తున్నాడు. అది మాత్రం నిజంగా శ్రీరామ్కి నమస్కారాలు తెలియచేయాలి. ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావులో నేను ఫస్ట్ టైం నా మాండలికం మార్చారు. నేను గోదావరి జిల్లాల అబ్బాయిని, కానీ ఫస్ట్ టైం నాతో నెల్లూరు మాట్లాడించారు. మేడం మీరు చాలా బాగా రాశారండి డైలాగులు. అందుకు నేను దగ్గరుండి ఎవరిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు రాత్రులు వాళ్ళతో ఫోన్లో మాట్లాడేవాళ్ళని. ఆ సాగదీయటం ఎలా ఉంటుంది, వంపడం ఎలా ఉంటుంది, కామాలేంటి, పుల్ స్టాప్లు ఏంటని మ్యాక్సిమం. ఇందాక ఇప్పుడే మా డైరెక్టర్ ఆయన సురేష్ జోనల్ గారు బాగా చేశారండి, స్లాంగ్ బాగా మాట్లాడారు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉదయ్ భాను గారు, నేను ఎప్పుడు చాలామందిని ఇంటర్వ్యూ చేశాను, దాదాపు 1200 ఇంటర్వ్యూస్ చేశాను. చాలామంది హీరోలను కలిశాను. కొంతమందికి కలిసినప్పుడు కొన్ని అడగాలనిపిస్తుంది. మిమ్మల్ని చూసినప్పుడు అడగాలనిపించింది, మీరు నాగార్జున గారు మీరు ఏం చేస్తారు సార్, ఏం చేస్తూ ఉంటారమ్మా, ఏం తింటూ ఉంటారమ్మా, ఎలా అమ్మా, ఏంటమ్మా ఇదంతా? నాగ చైతన్య గారు ఏం తింటారో తింటానండి, నాగార్జున గారు ఏం తింటారండి, ఆయనకి నాకు చాలా అండ్ ఉదయ్ భాను గారు, విష్ ఆల్ ది బెస్ట్. చాలా చాలా గార్జియస్ లేడీ ఆవిడ. ఈ ఇందులో పర్టికులర్గా చాలా మంచి ఫెరోషియస్ క్యారెక్టర్ చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. రాజీవ్ కనకాల్ గారు, నేను గురించి ఒక్క మాట ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈయన అన్నయ్యని పిలుద్దామని అవకాశం ఇచ్చారు. బాబు మీకు దండం. ఎందుకంటే నా నట శిక్షకులు అయితే హ్యాపీ నా నట గురువులు, నా నట శిక్షకులు దేవదాస్ కనకాల్ గారు, లక్ష్మీ మేడం గారి శిష్యరికంలో మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్లో నేను అప్పట్లో బెస్ట్ యాక్టర్ తీసుకున్నా. వాళ్ళ శిష్యరికం నుంచి వచ్చాను. ఈరోజు నేను అన్నం తింటున్నానంటే మా గురువులే కారణం. వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రణామాలు తెలియజేసుకుంటున్నా. అప్పుడు రాజీవ్ గారు అక్కడికి వచ్చేవాళ్ళు మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు.
ఈయన చూడటానికి కట్టెలు అయి తీసేలా చూసేవాళ్ళు. రాజీవ్ గారు వచ్చి ఎంత బాగున్నాడు, ఈయన భలే ఉన్నాడే, చూడాలి నేను మా ఫ్రెండ్ నాగేశ్వరం అనమాట. ఒక ఫోటో కూడా దిగా నా దగ్గర సాక్ష్యం ఉంది. అప్పుడు ఇంత యాక్చువల్ ఎప్పుడైనా వస్తుందేమో అవకాశం అనుకున్నా. నిజంగా కృష్ణ గారు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, కానీ ఇద్దరు ఒకేసారి ఫ్రేమ్లో షేర్ చేసుకోలేదు. ఫ్రేమ్ అండ్ స్క్రీన్ ఈ సినిమాలోనే తమ్ముడిగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. రాజీవ్ కనకాల గారిని చాలాసార్లు అన్న అని పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తిను ఎక్కడో చూశాను, ఫస్ట్ రోజు షూటింగ్లో అనుకున్నాను ఎక్కడ చూశాను ఎక్కడ చూడలేదు, ఎక్కడ చూసినా ఏమే చిన్నప్పటి నుంచి ఉంది కదా. తర్వాత అనుకుంటే అప్పుడు అడిగేదా, నువ్వు అది చేసావు కదా, నాతో ఇది చేసావు కదా అని. సో నైస్, చాలా బాగా చేశారండి మీకు కూడా. అండ్ మా శ్రీరామ్ అన్న, చాలా మందికి ఒక బలం, ధైర్యం మా శ్రీరామ్ అన్నే. నాకు శ్రీహర్ అన్నయ్య తర్వాత ఎప్పుడన్నా కష్టం వస్తే ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేవాడు. శ్రీహర్ అన్నయ్య ఇప్పుడు ఏం పర్లేదురా అనేవాడు. అలా మా శ్రీరామ్ అన్న నాకు అండగా ఉంటాడు ఎప్పుడు. తను ప్రతి సీరియల్ కానీ సినిమా కానీ ఏం చేసినా నేను సెంటిమెంట్, నువ్వు ఒకసారి ఉండాలంటాడు. ప్రతి సీరియల్లోనూ ఫస్ట్ 3 or 4 ఎపిసోడ్స్లోనే ఎక్కడో ఒక చోట నన్ను ప్లేస్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ శ్రీరామ్ అన్న. మళ్ళీ ఈ సినిమాలో కూడా ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. అండ్ మా డైరెక్టర్ గారు కృష్ణ గారు, నేను రిక్కీ అప్పుడే చెప్పాను ఒకరోజు, ఎవరో నన్ను తర్వాత కూడా అడిగారు అంత మంచి మాట, అంత గొప్ప మాట అని. ఫస్ట్ టైం స్క్రీన్ ప్లే మాట్లాడిన వెబ్ సిరీస్ రిక్కీ అని చెప్పాను. స్క్రీన్ ప్లే మనతో మాట్లాడుతుంది, అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే చేశారు కృష్ణ గారు రిక్కీకి. ఇప్పటికీ గుర్తు నాకు. తర్వాత మళ్ళీ విరాట్ పర్వం కానీ, తర్వాత ఇప్పుడు ఇది కానీ మీతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, కానీ మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అది ఒక విషయం. దగ్గరికి వచ్చి మాట్లాడితే చాలా టైం తీసుకుంటున్నానమ్మా, ఏం లేదు. అందరూ డైరెక్టర్ గారు అండ్ సార్, నేను చాలాసార్లు అనుకుంటాను ఏంటి బయట బాగానే ఉన్నాను, అక్కడ బయట అక్కడ చూస్తే నల్లగా కనిపిస్తున్నాను అనుకుంటారు. ఈ సినిమాలో ఇది మన వెబ్ సిరీస్లో బాగా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అన్నయ్య, నాకు దొరికిన మరో అన్నయ్య. ఈ సినిమా తర్వాత మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అండ్ సూర్య, రీసెంట్గానే సూర్య నాకు ఒక మెసేజ్ పెట్టాడు. కొంతమంది కొన్ని ధైర్యాలు ఇస్తూ ఉంటారు. వాట్సాప్ను ఊరికనే పిచ్చిగా గుడ్ మార్నింగ్కి గుడ్ ఈవినింగ్లకి గుడ్ నైట్లకి పెట్టకండి, చిరాకు విసుగొచ్చేస్తుంది. అవి కాదు, ఒకళ్ళనొకరు ఎంకరేజ్ చేసుకోవడం, ఒకళ్ళనొకరు ప్రోత్సహించుకోవడం, ఓ 2 మాటలు ఇష్టమైతే చదువుతాడు, అని మళ్ళీ గుర్తుపెట్టుకుంటాడు. సూర్య నాకు ఈ మధ్యన అలాంటి ఒక ధైర్యాన్ని ఇచ్చే మాటని చెప్పాడు. థ్యాంక్ యూ సూర్య. అండ్ అది నేను ఒక సినిమాలో యాక్ట్ చేశానండి, హీరోగా చేస్తే. ఆ సినిమాకి సంబంధించిన నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే, ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయినా. చాలా చాలా బాగా మాట్లాడావు, ఈ సినిమా హిట్ అవ్వాలి, నీ పర్ఫార్మెన్స్ గురించి నాకు తెలిసి నీకు మంచి వేషం పడాలని చెప్పారు. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ మహేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు మర్చిపోం, లాస్ట్ మినిట్లో మీరేమో. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్స్ అండి. కొంచెం టైం తీసుకున్నాను, సారీ మీడియా మిత్రులందరికీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్, డాక్టర్ ఆఫ్ వరప్రసాద్. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రసాద్. ఇంకో విషయం మర్చిపోయానండి నేను. ఈ టైటిల్కి నాకు కనెక్షన్ ఉంది. ఎందుకంటే మా నాన్నగారి పేరు ప్రసాదరావు, ఇప్పుడు నేను సన్ ఆఫ్ ప్రసాదరావు. కృష్ణ ఎలా ఉంది టైటిల్ అని కానీ ఆ రోజే చెప్పేశా, భలే ఉంది టైటిల్, మా నాన్నగారి పేరు ఇది. ప్రసాదరావు అంటే అమలాపురంలో అందరికీ తెలుసు, అదొకటి. ఇంకో విషయం ఏంటంటే రాజీవ్ గారితోనూ ఉదయ భాను గారితోనూ మొదటిసారి చేశాను. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నేను ఇందులో ఒక చిన్న పాత్ర చేస్తున్నాను, గాయత్రి భార్గవి, డాక్టర్ ఆఫ్ సూర్యనారాయణ శర్మ అండ్ రేవతి గారు. నేను ఇందులో ఒక చిన్న పాత్ర చేస్తూ, ఇట్స్ వెరీ నైస్ దట్ నాకు రాజీవ్ గారు ఫస్ట్ టైం నన్ను అప్రూవ్ చేసింది, ఈ అమ్మాయి ఈ టెలివిజన్కి పనికొస్తుంది అన్నది ఆయన ద్వారానే. నాకు బాగా గుర్తు, ఫస్ట్ టైం రాజీవ్ గారు అండ్ వినమ్ గారు ఒక బైక్లో కైనెటిక్ హోండాలో వచ్చి, నేను కాలేజ్ కంప్యూటర్స్ ఏమో నేర్చుకుంటుంటే ఆ టైంలో ఫోటో చూసి అమ్మాయి ఇలా చూసి ఓకే అని వెళ్ళిపోయారు. దాని తర్వాత కట్ చేస్తే నాకు ఒక చిన్న యాడ్ చేయడానికి, రాఘవేంద్రరావు గారు యాడ్స్ చేయడానికి వాళ్ళు అప్రూవల్ చేశారు. సో అప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ విషయం రాజీవ్ గారికి గుర్తుందో లేదో ఏంటో అడుగుదామా? గుర్తులేదా? అదే కాదు కదా, నాకు డెఫినెట్ గా గుర్తుంది. బికాస్ నాకు ఫస్ట్ క్రష్, మేము దూరదర్శన్ లో రకరకాల ప్రోగ్రామ్స్ లో చూసిన రాజీవ్ గారు వాజ్ అవర్ ఫస్ట్ క్రష్ అప్పట్లో. అండ్ అందుకనే సుమా అక్క రాజీవ్ బావగారు అంటాము, అసలు అన్నాకి మేము అంటాను. సో దట్ వే వర్కింగ్ విత్ హిమ్ వాస్ గ్రేట్. ఆల్రెడీ చాలా చేసాం మేము కలిసి, కానీ ఇందులో కొంచెం కన్సిస్టెంట్ పాత్ర చేసాము. అండ్ అఫ్ కోర్స్ ఉదయ్ భాను గారు హస్ బీన్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్, బికాస్ మేమంతా ఎస్పెషల్లీ ఈటీవీలో చాలా చూసేదాన్ని. సో
I have great inspiration working, and Isari, she's done a terrific role. And Vasantika, of course, fantastic actress and early bird అని చెప్పాలి. She's charming early. ఇందులో నేను ఇంపార్టెంట్గా ఫ్యూ విషయాలు చెప్దాం అనుకున్నా. ఒకటి, శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ తెలుగు వాళ్ళని ఇలాగా తీసుకున్నందుకు ఇలాంటి పాత్రల్లో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కృష్ణ గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ఎందుకంటే మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాము మంచి మంచి పాత్రలు చేద్దామని. సో మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తినేస్తాం, అంత ఆకలిలో ఉన్నాము. సో మేము కూడా ఉన్నామని గుర్తించండి చెప్పడానికి ఇది ఒక అవకాశం దొరికింది అనిపించింది మాకు. సో విమానం ఎక్కి రాక్కర్లేదు, లోకల్గా కార్లో ట్రైన్లో కూడా వచ్చి మేము చేయొచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Z5 బికాజ్ Z5 ఒరిజినల్స్ తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళందరినీ తీసుకుని తెలుగు భాషా దినోత్సవం వస్తుంది. ఆ సందర్భంగా తెలుగు వాళ్ళందరితో ఇక్కడ చేసినందుకు మా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ మహేష్ గారు థ్యాంక్స్ అండి, బాగా చూపించారు మా అందరినీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ కీప్ ఎంకరేజింగ్ ఆర్టిస్ట్లని. అండ్ మీకు ఇది డెఫినెట్గా ఒక మంచి థ్రిల్లర్ అవుతుంది. తప్పకుండా ఎపిసోడ్స్ అంతా నాన్ స్టాప్గా బింజ్ వాచ్ చేస్తారని నాకు తెలుసు మీరు అందరూ. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ మీ ఎలా చేసాము అన్నది కమెంట్స్ ద్వారా మాకు తర్వాత తెలియజేయండి. అందరూ కూడా మాట్లాడేటప్పుడు డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ చిప్ మాట్లాడితే బాగుంటుందని ఆలోచన. మా నాన్నగారు పేరు కృష్ణ. సో ప్లీజ్. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సబ్జెక్టు నా దగ్గర హాస్టలు, ప్రసాదరావు, డాక్టర్ ప్రసాద్ వీరు ముగ్గురే ఉన్నారండి. నా దగ్గర కథ లేదు, లైన్ మాత్రమే ఉంది. ఆ లైన్ జయంత్ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాతే జయంత్ గారి సపోర్ట్తో ఈ కథ చేయడం, ఈ కథని ఆయన మేడం వరకు తీసుకెళ్ళడం, మేడం ఇక్కడి వరకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. చేసిన మీడియా మిత్రులకి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. యా, డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు, ఇది నాకు చాలా డీరెస్ట్ ప్రాజెక్ట్ విత్ క్లోజెస్ట్ పీపుల్. ఎందుకంటే డీరెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నానంటే నేను Z5 ఆర్ జీ తెలుగు వాట్ ఎవర్ నా డీరెస్ట్ పర్సన్ మా అను మేడం, మా జయంత్, ఇట్లా చెప్పుకునేప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎక్కడా కూడా, అంటే నాకు సక్సెస్ మీరు ఏదో పట్టుకుని సక్సెస్ అంటారు కానీ ప్రతిదీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నారు తప్ప నేనేం సక్సెస్ చేసింది ఇందులో ఏం లేదు. బట్ వాళ్ళు చూస్ చేసుకున్నారు, ఓకే ఈ ప్రొడ్యూసర్ అయితే ఈ ప్రోడక్ట్కి జస్టిఫికేషన్ ఉంటుందని నన్ను చూస్ చేసుకుని వాళ్ళు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ జీ. క్లోజెస్ట్ పీపుల్ అంటే నాకు రాజా ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఇది సిరీస్ చూసిన తర్వాత రాజా యాక్టింగ్ చాలా చూశాను కానీ బట్ ఇందులో నాకు ఎందుకో ఆ ప్రసాదరావే కనిపించాడు, ఆ ఫాదరే కనిపించాడు. నేను ఇప్పటి వరకు ఫ్రెండ్గా అనుకున్న రాజాని, ఒక ఆడపిల్ల ఉంటే మన ఇంట్లో మనకి కానీ మన బ్రదర్కి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. సో మా బ్రదర్ 2-3 సార్లు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పాను, అరే ఈ సీరియస్ నీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే వాడు అంతలా ఆలోచిస్తాడు ఆడపిల్ల కోసం. సార్ నాకు ఆడపిల్ల లేదు కూడా నాకు తెలియదు, వాడిని చూసి నాకు అనిపించింది. ఆ రోజు నుంచి రాజాని నేను మా బ్రదర్ అనుకుంటున్నా. ఎందుకంటే మాది చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్, కానీ రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇది చూసిన తర్వాత రాజాకి నేను ఒకటి చెప్తాను, రాజా నువ్వు ఎన్ని చేసినా నాకు తెలియదు, నువ్వేం పెర్ఫార్మ్ చేసినా నాకు తెలియదు, కానీ ఇది ఎందుకో చాలా కనెక్ట్ అయ్యాను నేను. అది ఆ క్యారెక్టర్లో అంత ఇమిడిపోయావు నువ్వు. నిన్ను చూస్తున్న ప్రసాదరావు ఒక ఆడపిల్ల తండ్రిగానే కనిపించావు తప్ప నాకు ఎక్కడ నా రాజా నా ఫ్రెండ్ అనేది కనిపించలేదు. సో ఓకే, భాను షీజ్ ఆల్సో క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. మీ అందరం కలిసి వర్క్ చేసినప్పుడు చేసినా చేయకపోయినా మా రిలేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ టచ్లో ఉంటాం. ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా లేదా ఏదైనా చిన్న సజెషన్ కావాల్సి వచ్చినా విల్ కీప్ ఇన్ టచ్ ఇన్ ఫోన్స్. సో థ్యాంక్ యూ భాను, చాలా బాగుంది నీ క్యారెక్టర్. నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే నా ఫ్రెండ్స్కి నా ప్రొడక్షన్లో ఒక మంచి క్యారెక్టర్స్ ఇస్తే ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, అది చాలా నేను భానుకి రాజాకి ఒక నా ప్రోడక్ట్లో వాళ్ళు ఒక మంచి క్యారెక్టర్స్ ఇస్తే డెఫినెట్గా ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, అబ్బా చాలు ఈ జీవితానికి అన్నట్టు. అలాగా ఇది ప్రతి పేరెంట్స్కి చాలా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఫాదర్స్కి చాలా కనెక్ట్ అవుతాడు. అంటే ఆడపిల్ల కోసం వాళ్ళు ఎంత థింక్ చేస్తారు, ఎంత ఓవర్ థింక్ చేస్తారు, ఎంత ప్రీషియస్గా వాళ్ళు చూసుకోవాలని ఫీల్ అవుతారని కంటే. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, బ్యూటిఫుల్గా మీరు ఈ కథని రాశారు. అలాగే డివిపి మహేష్, మా అందరి జర్నీ రెక్కడి నుంచి స్టార్ట్. పాపం తను ఎంత బిజీగా ఉంటాడంటే సినిమా ఉన్నా కూడా మా ప్రాజెక్ట్ అంటే వదిలేసి వచ్చేస్తాడు మహేష్.
థ్యాంక్ యూ అనండి. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. బాబా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది. అది నేను ఇలా ఈ రోజు ఇలా మాట్లాడడానికి కారణం మా దర్శకులు కృష్ణ గారికి, కెమెరామెన్ డివిపో గారికి, G5కి, మా చేసిన కో-ఆర్టిస్టులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కృష్ణ గురించి చెప్తే మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వచ్చేస్తుందేమో, భజన 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 అన్నట్టు. అలా ఏం చెప్పినా కూడా ఆయన అలా అన్నట్టు స్క్రీన్ ప్లే కానీ దాని గురించి అసలు మనం ఆలోచించేది ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కృష్ణది. ఫస్ట్ నుంచి కూడా నాకు బాగా మిత్రుడు. ఆయన చేసిన ప్రాజెక్టులో పెద్ద దాంట్లో నాకు వేషం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. థ్యాంక్ యూ సార్ శ్రీరామ్ జీ. ఇంకా రాజీవ్ అన్న, మేడం, మీ ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నేను కలిసి నటించినందుకు నాకు చాలా హ్యాపీ. సారీ ఫస్ట్ చెప్పాల్సింది కదా, ఫస్ట్ సన్ ఆఫ్ గోపాలకృష్ణరాజు, సాయిరాజ్, ఇంకా సూర్యతేజ మేడం, అందరితో కలిసి వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వెబ్ సిరీస్ అయితే మళ్ళీ రెక్కిలాగా పెద్ద హిట్ అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ మంచి ఇదవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బెస్ట్ వచ్చినందుకు. అండ్ వాసంతిక మచ్చ, డాటర్ ఆఫ్ కరుణాకర్ అండ్ దీక్షిత మచ్చ. ముందుగా ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఇక్కడ నించున్నానంటే మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు వరకు 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలా బాగా చేశారు అని అన్నారు. ఇదంతా నేను చేసింది కృష్ణ గారి వల్ల. కృష్ణ గారు చేసి చూపించిన తర్వాతే నేను చేసేదాన్ని. ఎందుకంటే ఆయన సార్ ఎప్పుడైతే ఒక సీన్ చెప్పేవారో నేను ఒకలాగా ఆలోచించేవాళ్ళు దాన్ని. ఇక్కడ నేను ఆలోచిస్తే కృష్ణ గారు అక్కడ ఆలోచించేవాళ్ళు. అందుకే సార్ మీరు ఒకసారి చేసి చూపించండి, మీరు చేసిన తర్వాతే నేను చేస్తా అనేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీదే యాక్టింగ్ నేను అక్కడ చేసిందంతా. అండ్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ థ్యాంక్ యూ Z5 ఫర్ టేకింగ్ మీ. అండ్ నేను ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఉన్నానంటే మీరందరి సపోర్ట్ వల్లనే. అండ్ మా నాన్న రాజీవ్ గారు, ఇది మా నాన్నగా సెకండ్ ప్రాజెక్ట్, మేము ఆల్రెడీ మా సెకండ్ ప్రాజెక్ట్. అండ్ మీరు చాలా ఇన్స్పైరింగ్ సార్. అప్పుడు ఇంత చిన్నదాన్ని నేను చేసినప్పుడు ఇంత చిన్నదాన్ని, ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యి అండ్ ఇంత మంచి రోల్లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డైనమిక్ అండ్ డాషింగ్ ఉదయ్ భాను గారు, మీరు ఆల్రెడీ చూసారు ఆ 2 ఎపిసోడ్స్లో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా మొత్తం మొత్తం ఉంది తీస్తారు. ఉదయ్ భాను గారిది చాలా చాలా మంచి రోల్. చాలా అంటే ఇలాంటి రోల్ ఉదయ్ భాను గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేము. అండ్ మా భార్గవి గారు, షీస్ ప్లేయింగ్ అవర్ వార్డెన్. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు హాస్టల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ నా రూమ్మేట్స్ అండ్ ద అదర్ క్యాస్ట్, మా అమ్మ అండ్ మా బాబాయ్, మామయ్య అండ్ మా డిఓపి మహేష్ గారు. మేము కూడా ఇది మా సెకండ్ ప్రాజెక్ట్. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఎవ్రీబడి, నా స్టాఫ్, నా కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ నా పర్సనల్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే నేను ఇక్కడ లేను. అండ్ థ్యాంక్ యూ Z5. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వాసంతిక. ఇంతప్పటి నుంచి స్వాతిగా ప్రసాదరావు గారి ముందు నిలబడగానే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్, రియాక్షన్? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అంటే మా ఫస్ట్ షెడ్యూల్ అంతా నార్మల్గా ఉండేది, నార్మల్ బాండింగ్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ షెడ్యూల్ చాలా సీరియస్ సీన్స్ చేసేవాళ్ళము. నేను చాలా సీరియస్గా ఉండాలి. అక్కడ యాక్షన్ కంటే ముందు కట్ తర్వాత రాజీవ్ గారు, అసలు ప్రసాదరావు గారు కాదు, రాజీవ్ గారు. నేను అక్కడ సార్ ఇట్లా యాక్షన్ అనగానే సార్ సీరియస్ అయిపోతారు, నన్ను నవ్విస్తారు. నేను అక్కడ ఇంత వేరియేషన్, నేను కష్టం సార్ అంటే ఇలా ఫుల్ ఇలా కామెడీ ఉంటారు. యాక్షన్ అనగానే చాలా ప్రసాదరావు అన్నట్టు ఉంటారు. నేను సడన్గా అలా స్వాతిలోకి వెళ్ళిపోవాలి. నేను నవ్వుతూ ఫుల్ ఇట్లా మంచి మూడ్లో ఉన్నదాన్ని సీరియస్గా కష్టంగా ఉంది సార్ నాకు కొంచెం అని. అండ్ చాలా సీన్స్ ఇప్పుడు నేను వేరే సీన్స్ గురించి చెప్పలేను. చాలా ఎక్స్పీరియన్స్ చెప్పమంటే కంప్లైంటే చెప్పేసింది డైరెక్ట్ గా రాజీవ్ గారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఆ సెకండ్ ఎపిసోడ్ లో లాస్ట్ కి అక్కడ ఏం జరిగింది అది తెలియాలంటే 27th Z5 లో మీరు చూసేయండి, మీకు తెలుసు.
నాకు అతడులో ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరిక మన రెబెకా జోసెఫ్ అసలు రాజశేఖర సాంగ్ లో చూసినటువంటి ఆవిడైనా ఈ రోజు మాకు రెబెకా జోసెఫ్ గా డైనమిక్ గా అసలు ఇంత కంప్లీట్ కాంట్రాస్ట్ డిఫరెన్స్ తో ఉదయ్ భాను గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎప్పటికప్పుడు ఒక కొత్త రోల్ లో మాకు కనిపిస్తూ ఉంటారు. సో దిస్ టైమ్ వాట్ డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ రెబెకా జోసెఫ్? ఇచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను డాటర్ ఆఫ్ ఎస్కేఎం పటేల్ అండ్ డాటర్ ఆఫ్ డాక్టర్ అరుణ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఒక 1 monthగా వెయిట్ చేస్తున్నాను ఈ డే కోసం. నేను శ్రీరామ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగాను, ఎప్పుడు రిలీజ్ అని. షూటింగ్ టైంలో యూనో చాలా హడావిడిగా చేశాం. యాక్చువల్లీ తొందరగా రిలీజ్ చేయాలి, నెక్స్ట్ మంతే మనకి రిలీజ్ అని ఒక చాలా హడావిడిగా చేసాము. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పుష్ అయింది. సో నాకు ఎప్పుడెప్పుడు 27th కోసం నేను గత 1 month నుంచి వెయిట్ చేస్తున్నానండి. సో ఎందుకంటే చాలా కనెక్ట్ అయిన క్యారెక్టర్ నాకు ఇది. అండ్ ఈరోజు నేను ఇక్కడ మీ అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నా అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్. అందులో మా జీ తెలుగు ఒకటి నాకు యూనో ఇనిషియల్ డేస్లో నాకు ఎంత స్టార్డమ్ని తెచ్చిపెట్టిందని మాటలు చెప్పలేను. అను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మా జయంత్ గారు. సో వీరందరూ వ్యక్తిత్వ శిఖరాలండి. కనిపించేది చాలా కూల్గా కనిపిస్తారు, కానీ ఒక పుస్తకం తెరిస్తే ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తామో, ఒక గ్రంథాలయం లాంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు. సో వీరందరూ సపోర్ట్తో నేను ఇక్కడ ఉన్నాను. అండ్ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ యూనో నేను టీన్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ ఆ టైంకి వెళ్ళి నేను మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నాకు ఈ సిరీస్ చేస్తున్నప్పుడు అలా అనిపించిందండి. బికాజ్ శ్రీరామ్ నాకు అంటే నా హృదయాంజలి నుంచి నాకు ఫ్రెండ్. తను ప్రొడక్షన్ మేనేజర్గా ఉండే, నేను హోస్ట్గా ఉండే, ఎంత ట్రావెల్ చేశాము. అంటే నాకు ఏదైనా లైఫ్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చినా నేను డెఫినెట్గా నేను శ్రీరామ్కి ఫోన్ చేస్తాను. శ్రీరామ్ నాకు ఒక చిన్న ఐ నీడ్ ఎ సజెషన్, ఐ వాంట్ టు సీ యూ, నేను కలవాలి, అట్లా మాట్లాడుకుంటాము. సో అప్పటి నుంచి మాది అలా రిలేషన్షిప్ ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ అనగానే డెఫినెట్గా తమిళనాడు నుంచో కేరళ నుంచో ఎక్కడి నుంచో చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళ ఫ్లైట్లో వచ్చి దిగి ఇలా చేసేసి అలా వెళ్ళిపోతారు. బట్ మన లోకల్లో ఇక్కడే ఉంటూ ఇంత పొటెన్షియల్ ఉన్న వాళ్ళని గుర్తించి ఇలా రోల్ ఆఫర్ చేయడం కూడా ఒక ఆపర్చునిటీ, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ అండి. ఇప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలని. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒకటి చేశాను, బట్ ఫస్ట్ డేని నా కాలు పెరిగింది అప్పుడు. ఎందుకంటే హీల్ వేసుకొని పైనుంచి జంప్ చేయించారు హీల్తో. అంటే రిహార్సల్ చేసినప్పుడు మామూలు స్పోర్ట్స్ షూ వేసుకొని చేశాము. అప్పుడు కింద పడి కాలు విరిగిపోయింది. అప్పటి నుంచి అదొకటి ఉండిపోయింది, పోలీస్ ఆఫీసర్ చేయలేకపోయానని. సో చాలా టెర్రిఫిక్ రోల్ అండి. ఈ రోల్ చేస్తున్నంతసేపు నాకు ఒక మదర్గా ఎంత ఎమోషనల్ అయ్యాను, లోపల ఎంత ఎమోషన్ ప్లే అయ్యాయి నా హార్ట్లో, నేను మాటల్లో చెప్పలేను. అంటే అంత బ్యూటిఫుల్గా ప్రతి పేరెంట్, ప్రతి ఆడపిల్ల, ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేటువంటి సినిమా అండి ఇది. అండ్ ఈ జనరేషన్కి కావాల్సినటువంటి సినిమా ఇది. అండ్ చాలా నేర్చుకుంటాము మనం ఈ సినిమా చూసి. అండ్ ఈ సినిమాలో నా వన్ ఆఫ్ మై బెస్ట్ బడీస్ రాజీవ్ చాలా తుంటారండి, చాలా అల్లరుడు. అంటే తను ఉన్నాడంటే ఒక పండుగ ఉన్నట్టుగానే ఉంటుంది. సో తనతో మళ్ళీ కలిసి యాక్ట్ చేయడం, ఇంతకుముందు చాలా సీరియల్స్లో కలిసి చేశాము. అండ్ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు. తన బైక్, నాది ఒకటి పడవ లాంటి ఒక కారు. నా కార్ని అన్నిటికంటే ఎక్కువ ఎక్కిరించింది మా రాజీవే. ఈ పడవ ఎవరిది అనేవాడు అనమాట. 118 ఉండేది నాకు. సో అన్ని మెమరీస్ అన్నీ ఒకసారి కలిసి యాక్ట్ చేస్తుంటే అవన్నీ వచ్చేసాయి. అగైన్ ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ రాజీవ్, థ్యాంక్ యూ. అండ్ మా వాసంతిక ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి. అంటే మన తెలుగు పిల్లలు స్క్రీన్ పైన కనిపిస్తే నేను ఇట్స్ లైక్ ఫెస్టివల్ అనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా అచ్చంగా అమ్మ ప్రేమలాగా అనిపిస్తుంది స్క్రీన్ ఒకసారి చూస్తే. బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. అండ్ మా శ్రీరామ్కి థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ సీయింగ్ మీ ఇన్ దిస్ రోల్. రెబెకా జోసెఫ్గా నన్ను మార్చినందుకు. అండ్ ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, దట్ ఈజ్ అవర్ కృష్ణ సార్.
హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే స్క్రీన్ అంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అండి నాకు ఒక టైగర్ అక్కడ మా లొకేషన్లో ఉన్నారేమో అన్నట్టుగా ఉండేది సార్ని చూస్తుంటే. అంటే ఎంత సీరియస్గా ఉంటారో ఆ పంచులు అలా పడిపోతాయండి. అంటే సడన్గా మనకు పంచు పడిందని ఒక 2 minutes తర్వాత అర్థం అవుతుంది, అరే పెద్ద పంచు పడిందే మనకి అని. సో చాలా నవ్విస్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్లో మైన్యూట్ డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారండి, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారు. అంటే ఇప్పుడు శృతి గారు ఎంత చక్కగా డైలాగ్స్ రాశారో, కొన్ని డైలాగ్స్ అయితే అవలీలుగా, అంటే మా డైరెక్టర్ సార్ అవలీలుగా కొన్ని అప్పటిదప్పుడు కొన్ని అనేస్తూ ఉంటారు అనమాట. కొన్ని చేంజెస్, ఇన్స్టెంట్ చేంజెస్ కూడా చేస్తుంటారు. బ్రిలియంట్ అండి, బ్రిలియంట్ డైరెక్టర్. అలాంటి వారితో వర్క్ చేస్తున్నప్పుడు ఒక యాక్టర్గా చాలా పాలిష్ అవుతాము, నేర్చుకోవడానికి చాలా ఉంది అనిపిస్తుంది. అండ్ చాలా గర్వపడుతూ నేను ఈ సిరీస్ చేశానండి. అండ్ మా కెమెరామెన్ సార్ మహేష్ గారు బ్యూటిఫుల్ వర్క్స్, చాలా చాలా బ్యూటిఫుల్ చేశారు. మీ డైలాగ్ నాకు కూడా చెప్పాలన్నాను సార్, మీది ఇది 4th సిరీస్ కదా. నేను నెక్స్ట్ తర్వాత ఇది నా 2nd సిరీస్, 3rd సిరీస్, 4th సిరీస్ మా జీ తెలుగులో అండ్ నాకు కూడా చెప్పాలని ఉంది. ఐ విష్ అండ్ హోప్ అండ్ ప్రే. అండ్ మా ఎంటైర్ టీమ్ అండ్ మా సత్యనారాయణ రాజు గారు నా ఎస్ఐ. సో సూపర్ టీమ్ అండి, అందరం కలిసి చాలా కష్టపడి చేశాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా చిన్న రోల్ కదా, చాలా ఖతర్నాక్. సో అండ్ మా డాక్టర్ గారు, అండ్ వారు చాలా గొప్ప రైటర్, మీ అందరికి తెలిసిందే కదండి. సో అందరం కలిసి ప్రాణం పెట్టి ఈ సిరీస్ చేశామండి. మీరందరూ 27th రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూస్తారు, చూసేలా చేస్తుంది. ఒక ఎపిసోడ్ చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ నేను చేసినందుకు రెబెకా జోసెఫ్ చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వపడుతుంది. అండ్ Part 2 కూడా రావాలని కోరుకుంటున్నాను సార్, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కాంటెంట్ ఉందండి దీంట్లో. Part 2 కూడా చేస్తారు. రెబెకా జోసెఫ్ ఇంకొక క్రైమ్ సాల్వ్ చేయబోతుంది, అండ్ దాంట్లో ఈయన కూడా ఉంటాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ రోల్. అండ్ భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల సూపర్ డూపర్, అంటే ఇప్పటివరకు వచ్చిన అన్ని సిరీస్లో ఇది నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఉంది, చాలా ఉంది కదా. కానీ భానుగారు, ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ, అంటే మదర్ ఆఫ్ 2 daughters గా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ the emotions of this series కానీ మీకు ఎలాగా కనెక్ట్ అయ్యాయి? హౌ డిడ్ యూ రియాక్ట్ వెన్ యూ హర్డ్ ది స్క్రిప్ట్? అంటే కొంచెం కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు, అంటే నేను క్లైమాక్స్ చేస్తున్నప్పుడు అయితే లిటరల్గా నాకు ఒక 2 minutes నాకు కళ్ళు మొత్తం నీళ్ళు వచ్చేసి హెవీ అయిపోయి ఐ కుడ్ ఫీల్, అంటే ఎవ్రీ పేరెంట్ పెయిన్ ఏదైతే ఉందో యాజ్ ఎ మదర్గా ఐ ఫెల్ట్. నాకు డైలాగ్ రావట్లేదు సార్ అని కూడా నేను సార్కి వెళ్ళి చెప్పాను, చెప్పలేకపోతున్నాను సార్, నాకు ఎమోషన్ టచ్ అవుతుంది అని అంటే, మీరు కూడా మదర్ కదమ్మా అన్నారైనా. సో చాలా కనెక్ట్ అవుతారండి, చాలా కనెక్ట్ అవుతారు. నేను దీంట్లో యాక్టర్ కాబట్టి చెప్తున్నానని కాదు, డెఫినెట్గా చాలా గొప్ప ప్రాజెక్ట్ అండి ఇది, ఒక యజ్ఞంలా చేసింది, ప్రతి పేరెంట్ కనెక్ట్ అవుతారు. సో ఒక మదర్గా నేను తను చేస్తుంటే నాకు చాలాసార్లు మా మిద్దె విజయేంద్ర మౌళి కనిపిస్తూ ఉన్నాడు, మా హస్బెండ్. అంటే ప్రతి వాళ్ళ తన బిడ్డల్ని ఎలా చూసుకుంటాడు, ఎంత అపురూపంగా చూసుకుంటాడు. నేను కోప్పడతాను, ఇంకా చాలా స్ట్రిక్ట్ మదర్ని కొన్ని విషయాల్లో, బట్ మళ్ళీ ఇద్దరితో ఆయన చంకలు చేయకపోతారు. సో నాకు చాలా చోట్ల మా ఆయన కనిపించారు. సో వెరీ బ్యూటిఫుల్ సిరీస్, వెరీ బ్యూటిఫుల్ రిలీజ్. సూపర్. అంటే ఒక యాక్టర్ గా స్క్రిప్ట్ తెలిసే మీరు అంత ఎమోషనల్ అయ్యారు అని అంటే డెఫినెట్ గా టీవీల ముందు కూర్చునే మేము చెప్పలేకపోయాను కాసేపు, ఐ హావ్ టు టేక్ some time. Yeah, super. Thank you so much, Uday Bhanu garu. Very much looking forward to see the rest of the episode. Student of Anuradha Godur. So Telugu Z5 2026 జర్నీలో మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ తర్వాత డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు వస్తుంది. సో యా, థ్యాంక్ యూ సార్. ఈ కథ కృష్ణ గారు చెప్పినట్టు ఆయన మామూలుగా ఎప్పుడు ఒక 5 నిమిషాల్లో లైన్ చెప్తారు, దాన్ని ఆ లైన్ డెవలప్ అయ్యాక ఆయన అన్నట్టు ఫస్ట్ రాజీవ్ గారి క్యారెక్టర్
డాటర్ క్యారెక్టర్ ఉన్నాయి. తర్వాత డెవలప్ చేసి రెబెకా జోసెఫ్ ఇస్ సర్ప్రైజ్ క్యారెక్టర్. ఒక 1 సిట్టింగ్లో ఓకే అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే శ్రీరామ్ ఆబ్వియస్ చాయిస్ శ్రీరామ్ దీనికి అనుకున్నప్పుడు కథ చాలా బాగుంది, కాస్టింగ్ ఏంటి అనేసి అంటే నీకెందుకు అనేసి అన్నాడు. అని ఒక ఐ డోంట్ మైండ్ సేయింగ్ దిస్ రీయూనియన్ ఒకసారి క్రియేట్ చేసాడు భాను గారిని, రాజీవ్ గారిని, సురేష్ గారిని అండ్ గాయత్రి గారిని. అంటే మనం టీవీ స్టార్ట్ చేసినప్పుడు చూసిన స్టార్స్ అందరినీ ఒకసారి మళ్ళీ రీయూనియన్ క్రియేట్ చేశాడు. సో తర్వాత కథ ఓకే, యాక్టర్స్ ఓకే, స్కేల్ ఏంటి అనేసి అంటే రాజీవ్ గారి క్లోజ్అప్ చూసి డైరెక్టర్ కట్టు మర్చిపోవడం కన్నా పెద్ద స్కేలే ఉంటుంది. డిఓపి కెమెరా ఆఫ్ చేయడానికి ములేబాజు గారు వాక్ చూసి అంతకన్నా స్కేలే ఉంటుంది. అండ్ వసంతిగా ఆ స్క్రీన్ నింపేసిన దానికన్నా స్కేలే ఉంటుంది. అండ్ మహేష్ వాళ్ళకున్న పర్ఫార్మెన్స్ని, వాళ్ళకున్న దాన్ని ఎలివేట్ చేస్తూ మీరు తీసిన ఫోటోగ్రఫీ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ ఎడిటర్ హ్యాస్ డన్ గుడ్ జాబ్ అండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్. అండ్ శృతి జీ తెలుగులోనే చాలా సీరియల్స్ రాసి ఇప్పుడు మరొక స్టెప్ ఎదిగి ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా రాసింది. ఫెంటాస్టిక్ రైటర్ షీజ్. అంటే ఒక రైటర్కి ఇంకొక రైటర్ని చూసినప్పుడు ఆల్వేస్ గెట్స్ దట్ ఫీలింగ్ లైక్ వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఫెంటాస్టిక్. అండ్ కృష్ణ గారి గురించి మాట్లాడారు. కృష్ణ గారు సార్ 15 ఏళ్ళ నుంచి జీతో వర్క్ చేస్తున్నారు. ఆయనతో ఎప్పుడు చాలా షార్ట్ మీటింగ్స్ ఉంటాయి, సక్సెస్ చాలా పెద్దగా ఉంటాయి. అండ్ శ్రీరామ్ ఆల్మోస్ట్ జీ తెలుగు జర్నీ ఆల్మోస్ట్ 20 years అయితే 20 yearsలోని ఆల్మోస్ట్ 20 years 15 + 20 years 15 to 20 years ఉన్నాడు. ప్రొడ్యూసర్ అంటే జీ తెలుగు ఫస్ట్ నాన్ ఫిక్షన్ జర్నీలోని సక్సెస్ స్టార్ట్ చేశాక ఫిక్షన్లోకి వెళ్ళినప్పుడు సీరియల్ మేకింగ్, సీరియల్ ఇదంతా వెళ్ళినప్పుడు మాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ గ్రాండ్ సక్సెస్ ఇచ్చింది శ్రీరామ్. సో ఆ రోజు నుంచి శ్రీరామ్తో మా జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. ఎప్పటికీ శ్రీరామ్ విల్ ఆల్ ఫ్యామిలీ. అండ్ భాను గారి గురించి భానుజీ, సో భాను గారితో నేను చాలా నాన్ ఫిక్షన్స్ పనిచేశాను. షీ వాజ్ ద హోస్ట్ అండ్ ఐ వాజ్ రైటింగ్. ఫెంటాస్టిక్ జర్నీ. షీఈ్ ఆల్వేస్ వన్ పర్సన్ హూ ఎంకరేజెస్ రైటర్స్, పర్టికులర్గా రైటింగ్ అనే స్పార్క్ ఉన్న వాళ్ళందరినీ ఏ సందర్భం వచ్చినా వాళ్ళని గుర్తించకుండా, పొగడకుండా ఆవిడ దిగిన స్టేజ్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. సో భానుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ Sidhu is part of the ZEE5 commissioning, and his hard work, his dedication, daughter of Prasad Rao, success lo meeku kanipistundi. And Hiranmayi, fantastic writer, and her contribution to this story is also great. So on 27th February, daughter of Prasad Rao, ZEE5 స్క్రీన్ మీద మీకు కనిపించబోతోంది. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ పతాకంపై ఆయనతో టైం స్పెండ్ చేయడం, ఇంటికి వెళ్ళి అమ్మ భోజనం చేసినట్టు, అమ్మ వంట తిన్నట్టు ఉంటుంది. సో సచ్ అ వార్మ్త్ మ్యాన్ అండ్ ఆల్వేస్ వెల్కమింగ్. ఆల్వేస్ హిస్ హగ్ ఈస్ వెరీ స్పెషల్. అండ్ సార్ చెప్పాను ఒకటే మాట, మీ క్లోజప్ ఎడిటర్ కట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. సో హౌ డు వి కట్ అని అంత అద్భుతమైన క్లోజప్స్. అండ్ అంటే ఇంకా ఈ క్యారెక్టర్కి రాజీవ్ గారు అండ్ రెబెకా జోసెఫ్కి భాను గారు తప్ప there is no other option. అండ్ వాసంతిక, మేము ఏదేదో అనుకున్నాం, బట్ మేడం వాసంతిక అని పిలవండి అన్నారు. ఏదంటే బీయింగ్ ఇన్ అ కమర్షియల్ వరల్డ్ వీ థాట్ లైక్ ఏదేదో అనుకుంటే వాసంతిక కన్నా ఆ క్యారెక్టర్కి ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారు అని మేడం చెప్పారు. ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ wishing a great success on 27th February. Thank you so much
అండ్ మంజుషా, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జయంత్. పాత్రికేయ మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారం. నాకు తెలుసు కాలాతీతం అయిపోయింది, బాగా ఆకలిస్తూ ఉంటుంది, కాబట్టి ఎక్కువగా టైం తీసుకోను. ఇక్కడున్న ప్రసాద్ గారికి, అక్కడున్న సూర్యకి, ఎస్పెషలీ జయంత్ రాఘవన్ గారికి అండ్ గాయత్రి భార్గవ్ గారికి, ఉదయ్ భాను గారికి అండ్ వాసంతికకి, మా శ్రీరామ్కి, డైరెక్టర్ కృష్ణ గారికి, ఏందమ్మా కొంచెం ముందుకు రాబడదల్లా, శృతి గారికి, అద్భుతంగా డైలాగులు రాసి మా చేత ఓ డిఫరెంట్ స్లాంగ్ మాట్లాడించిన శృతి గారికి, అండ్ మా తాలూకు ఎంతో ఇష్టడు, ఆల్ అంటే ఒకే గూడికి చెందిన వాళ్ళం, మావాడికి అండ్ సత్యనారాయణ రాజు గారికి అండ్ సత్య గారికి అండ్ ఎస్పెషలీ మా మహేష్ గారికి. ఫ్రేమ్ చాలా సైలెంట్గా, మామూలు హడావిడి ఉండదు లొకేషన్ ఉంది, రారా అంత కూల్గా డీల్ చేసే మా మహేష్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. స్టేజ్ మీదకి వచ్చి మనం మన ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. సో కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. ఇట్ ఈస్ ఏ వెరీ, అంటే నేను చేసిన క్యారెక్టర్స్లో ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. రాజీవ్ కనకాల, సన్ ఆఫ్ దేవదాస్ కనకాల అండ్ ప్రతిసారి ఈ పేర్లు తలుచుకుంటే ఎమోషనల్ అవుతాను సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు లైఫ్ కదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎ వండర్ఫుల్ లైఫ్. మీరు ఇచ్చిన లైఫ్ తోటి ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అండి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. గత సంవత్సరం ఏడాదిన్నర నుంచి డిఫరెంట్ స్లాంగ్స్ తోటి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి చేస్తూ వచ్చాను. అందులో స్పెషల్గా ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు విల్ బీ ఏ మైల్ స్టోన్ ఫర్ మీ. అది గంట పదంగా చెప్పగలనండి. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక మూడు క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ గారు సెట్ చేసి అది రావడం. నేను ఎక్కడైనా ఇలా చేద్దామంటే వద్దు సార్, మరి కనీసం మరి కొంచెమన్నా అక్నాలెడ్జ్ చేస్తాడేమో, అలా చూస్తాడు, నోరిప్పి గ్యాప్ ఇస్తాడు ఆయన. వద్దు సార్, సరే ఓకే సరే, బట్ హీఈస్ వెరీ ప్రిసైజ్. ఆయనకి ఏం కావాలో అంతా కరెక్ట్గా తెలుసు. అండ్ ఐ విష్డ్ హిమ్ అండ్ ఐ ప్రే హిమ్ దట్ సినిమాలు వరుసగా రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిందంట ఒకటి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో ఒక టాలెంటెడ్ డైరెక్టర్ దీంట్లో చేయడం నిజంగా అదృష్టం. అలాగే నా స్నేహితుడైన శ్రీరామ్, ఆయన ప్రొడక్షన్లో సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన నాకు పెద్ద అవకాశం, మంచి అవకాశం రావడం, యాజ్ ఎ యాక్టర్గా పర్ఫామ్ చేసి మీ తాలూకు మన్ననలు పొందడానికి ఒక అవకాశం రావడం నాకు నిజంగా చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం జయంత్ గారు అండ్ అనురాధ గారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కామెడీ చేయలేదు, నేను సీరియస్నే చెప్పాను. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఫిబ్రవరి 27వ తారీఖున ఒక మంచి డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు అని మంచి వెబ్ సిరీస్ చూడబోతున్నారు. ప్లీజ్ ఈలోపు స్ప్రెడ్ ఎ గుడ్ వర్డ్ సో దట్ మీరు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. బోల్డ్ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ ఇందులో ఎస్పెషలీ ఈవిడ ఉదయ్ భాన్ గారి గురించి చెప్పాలి. ఈవిడతో నేను 25 ఏళ్ళు అయిపోయింది నటించి. ఇందులో కూడా నేను ఒక్క సీనే చేశాను కాంబినేషన్. బట్ అంతకుముందు 25 ఏళ్ల క్రితం చేసినప్పుడు మేము చేసిన ప్రతిదీ సీరియల్, సింగిల్ ఎపిసోడ్ ఏది చేసినా హిట్లే. సో ట్రస్ట్ మీ, ఇది కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతాను. సో థ్యాంక్ యూ ఉదయ్ భాను గారు, థ్యాంక్ యూ. సో ఇట్స్ ఎ నైస్ జర్నీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈరోజు డైరెక్ట్గా రాజమండ్రి నుంచి ఈ పర్టికులర్ ఫంక్షన్ కోసమే ఐ డిడ్ ఫ్లై డౌన్. అంటే మీరు అనొచ్చు ఏమంది మీరు ప్రమోషన్ కోసం మీరు రావడం కరెక్ట్ కదా అని, కానీ అక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాం.
ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ అంత ఉంది, దీని ఇంపార్టెన్స్ నా లైఫ్లో అంత ఉంది కాబట్టి డాటర్ ఆఫ్ ప్రసాదరావు తాలూకు ఇంపార్టెన్స్ ఇస్ సో మచ్. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఇది మిస్ అవ్వకూడదని వచ్చాను. సో అందరికీ థ్యాంక్ యూ. నిజంగా చాలా ఆనందంగా ఉంది. గంటన్నర మీ టైం తిన్నా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా ఎక్కువ మాట్లాడను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మంచి సిరీస్ చూడబోతున్నారు. అండ్ ఎస్పెషలీ ఇంకేంటి అని మంజుషా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హోస్టింగ్ ఎ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. హలో, మీరు నెల్లూరు అమ్మాయి కదా, కొంచెం ఏదైనా ఆవిడకి మైక్ ఇవ్వండి. సార్ సరదాగా ఒక్క నిమిషం మాట్లాడమే. ఏది మాట్లాడాలా? ఏం మాట్లాడాలా చెప్పాలి కదా నేను మాట్లాడాలంటే. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చి ఉండదా లేదా? సూపర్ ఉండదు ప్రోగ్రామ్ అయితే. నేను మీకేమి, మీరు ఇంకా చాలా బాగుండారు. థ్యాంక్ యూ. ఆవిడ జర్నలిస్ట్ గారు, నాకు తెలిసిన రామ్జీ గారి కూతురు. సో ఆ చదువుతోటి అమ్మాయిని నెల్లూరు అని తెలిసింది, అందుకనే ఆవిడతో మాట్లాడించాను. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు నెల్లూరు నాయుడు గారు అని ఇంకొక యాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరుండి నాతోటి అక్కడ లొకేషన్లో చెప్పించాడు. డబ్బింగ్ కూడా చెప్పేటప్పుడు కొన్ని చిన్న పదాలు మిస్ అవుతాం, అది మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చెప్పించాడు. ఆయన కూడా, నెల్లూరు నాయుడు గారికి కూడా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈగర్లీ వెయిటింగ్. సారీ అంటే అన్నిసార్లు అవుతారా ఎవరైనా జీవితంలో అంటే నాకు తెలియదండి. మా అమ్మ నాన్న అంటే నాకు బాగా ఇష్టం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా ఏడుస్తుంటారు, అందుకని నేను వెళ్ళాను. అండ్ యాజ్ డాటర్ ఆఫ్ ప్రసాదరావుగా, ఒక తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యాను. అందులో మా నాన్నను కూడా చూసుకున్నాను. ఆ క్యారెక్టర్, నేను చేసే క్యారెక్టర్ మా నాన్నను చూసుకున్నాను, నన్ను నేను చూసుకున్నాను. సో దాంతో నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి కదండి. దాంట్లో ఎస్పెషల్లీ నెల్లూరు స్లాంగ్ వచ్చేసరికి ఇంకొంచెం కిక్ ఇచ్చే ఎలిమెంట్స్తో ఉంది కాబట్టి ఐ రియలీ ఎంజాయ్డ్ మై టోటల్ జర్నీ ఆఫ్ డాటర్ ఆఫ్ ప్రసాదరావు. అంటే డాటర్స్ అంటే ఫాదర్స్ అందరికీ ఒక ఎమోషన్ కదా. బట్ కెరీర్లో, ఈ స్టేజ్ ఆఫ్ కెరీర్లో మీరు చాలా బిజీ. సుమ గారు ఎప్పుడూ బిజీ. అసలు ఎలా ఇస్తారు టైం డాటర్స్కి? ఫోన్లోనే ఏదో ఒకటి పంపిస్తుంటా, మెసేజ్లు. ఇంకోటి మా అమ్మాయిని అప్పుడప్పుడు బాగా ఇరిటేట్ చేస్తాను, దానికి ఇష్టం లేనివన్నీ చేసి. సో అంటే కొంచెం నవ్వించడానికి అలా టైం. షూటింగ్ లేదనుకోండి, సాయంత్రం పూట కలుస్తాం కాబట్టి డిన్నర్ దగ్గర అక్కడ టైం మాట్లాడుకుంటాం, ఏం జరిగిందా మా కాలేజీలో ఏంటి అలా. ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీరామ్ గారు మొత్తం అంటే వచ్చింది కూడా అందుకేనండి, ఆ దేశం నుంచి కూడా రమ్మంటే కూడా వచ్చేసేవాడిని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ క్యారెక్టర్, మైల్ స్టోన్ నా పర్ఫార్మెన్సెస్లో ఇది ఒకటి అవుతుంది. జెమినీ సురేష్ గారికి నేను నిజంగా క్షమించండి, ఇందాక మీరు హెల్త్ ఎత్తు మావాడికి అన్నాను కానీ నోట్లో పేరు రాలేదు, క్షమించు. వైట్ ఆపోజిషన్ గా పోలీస్ ఆఫీసర్ గా చాలా పవర్ఫుల్ గా ఉంది. అంటే రియలిస్టిక్ గా ఎప్పుడు మీరు ఏదన్నా కొండ బదులు కొట్టి మాట్లాడతారు, అట్లాగే డేర్ గా ఉంటారు. సో ఆ రియల్ క్యారెక్టర్ మీకు చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్ గా అనిపించిందండి. అంటే నాకు ఎందుకు, నేను రెబెక్కగా పుట్టడం కోసం పుట్టానేమో అనిపించింది నాకు చేస్తున్నంతసేపు. సో దిస్ వాట్ ఐఎమ్ కదా అనిపించింది. అంటే ఆ డ్రెస్ వేసుకోగానే చాలా, అంటే ఒక ఇందాక చెప్పింది కదా, చాలా ఆకలితో ఉన్న యాక్టర్స్ అండి మేమంతా. యాపటైట్తో ఉంది. ఆపర్చునిటీ వచ్చి మా ముందు వాడితే 100కి 100% ఇచ్చేందుకు యూనో అది డే అండ్ నైట్ కష్టపడింది వీఆర్ రెడీ. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ కుడ్ గివ్ మై బెస్ట్. హోస్టింగ్ కంటే ఎక్కువ నటిగానే మీరు చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్టర్నేనండి. తెలుసు. యాక్టర్నే. ఇట్స్ గుడ్ థింగ్ దట్, ఎందుకంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ గా హోస్ట్ చేయడానికి ఉన్నారు కదా మా మంజుష, ఇంకా చాలా మంది ఉన్నారు. సో నాకు ఇప్పుడు యాక్టర్ గా నా పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలండి. ఇందాక నాగార్జున గారు పోలిస్తే మీరు ఒప్పుకోవట్లేదు, నాగ చైతన్యతో పోల్చాలన్నారు. బికాజ్ అంటే మేము ఆ జనరేషన్ కాబట్టి. నాగార్జున గారు అంటే అఫ్ కోర్స్ అండి వారు అందరికి ఇన్స్పిరేషన్. బట్ యూనో మీరందరూ కలిసి నా డేట్ ఆఫ్ బర్త్ మార్చి నన్ను 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పెద్దగా చేసి చాలా రోజుల నుంచి చాలా జరుగుతోంది. సో
సో నెక్స్ట్ అందుకని నాగ చైతన్య గారిని. రాజు గారు, జనరల్ గా చాలా మంది హీరోలకు ఉంటారు క్రష్ లో, మీరు అందరు క్రష్ అయిపోయారు. అంటే ఇప్పటివరకు ఎమోషనల్ అయిపోయిందా, కొంచెం నవ్విందామని. అదిగోండి నా క్రష్ ఆవిడ. అది అందుకనే చెప్పారు. ఆవిడ నాకు ఎప్పటికప్పుడు చెప్తుంటుంది. రాజీవ్ క్రషెస్ 3 మంది వస్తారేమో, నేనున్నాను వస్తారేమో. ఎంతమంది క్రష్లు ఉన్నారు, అందులో ఎవరి ప్లేస్ ఎక్కడ ఉంది అంటే ఒకటి. సరే, కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కానీ యాస్ కానీ ఎన్ని మార్చాల్సి వస్తే దానికి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా ఇప్పుడు నెల్లూరు లాంగ్వేజ్ తో చెప్పడం. సో దీనికి మీరు టఫ్ గా ఫీల్ అయిన సందర్భం ఏదన్నా? పెద్దగా టఫ్ గా ఫీల్ అవ్వలేదండి. లాంగ్వేజ్ మాట్లాడడానికి మాత్రం కొంచెం టఫ్ గా ఫీల్ అయ్యాను. బట్ అది కూడా పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఆ స్లాంగ్ మీద బాగా పట్టుంది కాబట్టి ఆయన లొకేషన్ అవన్నీ చేయించేవాడు. అండ్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ ఇంకోటి అవన్నీ వచ్చేసాయో, ఈవెన్ వాక్ దగ్గర నుంచి క్యారెక్టర్ రాసినప్పుడే క్లారిటీ ఉంది కాబట్టి నాకు పెద్దగా నేను కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు రాసుకున్నదే చాలా క్లియర్ గా రాసుకున్నారు. సో ఐ డెంట్ ఫైండ్ మచ్. అండ్ అంతే చెప్పండి. శ్రీరామ్, మీరు దీంట్లో చేయకపోవడానికి కారణం ఏంటి? నాకు తెలియదు, అంటే నేను చేసే క్యారెక్టర్ లేదు. అంటే సీరియల్ నుంచి మామూలు సినిమాకి వెళ్ళడం అనేది ఒక అచీవ్మెంట్. ఇదివరకు మనం ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు సీరియల్ మిడిల్లో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ వచ్చింది, ఓటీటీ ప్లాట్ఫామ్ సిరీస్ కానీ. సో ఇప్పుడు సీరియల్స్ చాలా వరకు నిజంగా చాలా మంది మాట్లాడు, మన తెలుగు వాళ్ళ ఫీలింగ్ ఇందాక చాలా మంది తీసుకొచ్చారు. సో నిజంగా ఇప్పుడు సీరియల్స్ అన్ని ఎక్కువ అదర్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ వస్తే అయ్యే జరుగుతుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో ఇంత ఈ ఎమోషన్స్ ఉన్నా కూడా బయటకి తీసుకురావాలి అన్న ఇది కూడా చాలా మందిలో లేదు. సో ఇలాంటి స్టోరీస్ చేస్తూ ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తున్నాం మనం. సో మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా ఇలాంటి స్టోరీస్ రావాలండి. అంటే అనుకుంటారు ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా ఎమోషనల్ కాదని, బట్ డెఫినెట్గా చాలా ఎమోషనల్ అండి. టూ ఎమోషనల్ అయిపోతున్నారు. మేము చాలా స్ట్రాంగ్, ఏదైనా తుఫాన్ వస్తే తట్టుకునే శక్తి ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అది లేదు. ఇన్స్టెంట్ డిసిజన్స్, ఏదైనా వస్తే తట్టుకోలేరు, ఏదో ఒకటి చేసేసుకుంటారు, దూకేస్తారు. అంటే లైఫ్ అంటే విలువ లేదు. టూ మచ్ ఆఫ్ ప్లే ఉందండి వాళ్ళకి. సో వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి అండ్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ ఇలాంటి కథలు వస్తే చాలామంది రియలైజ్ అవుతారు, ముఖ్యంగా పేరెంట్స్. డెఫినెట్గా పేరెంట్ పర్స్పెక్టివ్ కూడా చాలా మారుతుంది ఈ సిరీస్ వచ్చిన తర్వాత. ఇలాంటివి రావాలి. అండ్ అందుకే అంటున్నాను కదా, Part 2, Part 3, Part 4, Part 5, Part 6, Part 7 నన్ను మైక్ ఎవరైనా తీసుకోండి. Part 7, Part 8, Part వసంతి, కంగ్రాట్స్. 90s తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చా. అండ్ మేము కాకుండా మిగతా వాళ్ళందరూ చూసుకుంటే పెద్ద యాక్టర్లు అనగానే గొప్ప యాక్టర్లు అనొచ్చు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఇన్వాల్వ్ అయిపోతుంది. అలా మీరు కూడా మీ ఫాదర్తో బాగా కనెక్టెడ్ అయ్యి ఉన్నారు. సో ఈ స్టోరీ మీకు పర్సనల్ లైఫ్ ఎంతవరకు కనెక్ట్ అయింది? అండ్ రాజీవ్ కనకరావు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ ప్రతి అమ్మాయి ఈ మూవీతో, ఈ సిరీస్తో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్లో ప్యూరెస్ట్ బాండ్, ఫస్ట్ హీరో ఏదైనా నాన్ననే. అది నా లైఫ్లో కూడా మా నాన్ననే. సో ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఫాదర్ ఎంత ప్రొటెక్టివ్గా, ఎంత సెన్సిటివ్గా, ప్రతి విషయంలో ఎంత ఇట్లా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న ఒక్క డాటర్ విషయం దగ్గర చాలా సాఫ్ట్ అయిపోతారు. సో అది ప్రతి ఫాదర్ లైఫ్లో అది ఆబ్వియస్లీ. అండ్ మా నాన్న కూడా లైఫ్లో కూడా అదే అంతే. సో లక్కీలీ నేను ఏదున్నా మా ఫాదర్తో షేర్ చేసుకునే స్కోప్ ఇచ్చారు కాబట్టి. అండ్ ప్రతి ఫాదర్ కూడా అలానే చేస్తే బయట ఏవి అవ్వవు అని ఫీలింగ్. సో అలానే రాజీవ్ గారితో ఎక్స్పీరియన్స్ అడిగారు, ఇందాకే చెప్పాను. చాలా స్టార్టింగ్లో చాలా మంచిగా ఉండేది, దాని తర్వాత కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఆయన చాలా తిట్టట్లేదు అంటే ఆ వేరియేషన్స్ ఇచ్చేంత కెపాసిటీ నాలో ఇంకా రాలేదు. రాజీవ్ గారు ఇంకా చాలా ఉంది. అండ్ మీరు అన్నట్టు ఎంత సీరియస్గా అయితే కనిపిస్తారో అంతే చాలా సాఫ్ట్ హార్టెడ్ అండ్ చాలా జోవియల్. ఉదయ్ భాను గారు చెప్పినట్టు రాజీవ్ గారు సెట్ లో ఉంటే ఒక పండగలా ఉంటది, అందరు నవ్వుతూనే ఉంటారు. అలానే కొన్ని సీన్స్ లో కష్టమై నేను నవ్వాను. You will see a lot of the perspective of Kshitya on screen. రాజీవ్ గారు,
సార్ ఇప్పటివరకు మీ క్యారెక్టర్స్ అన్ని ఒక ఫాదర్ రోల్స్ చేసి చాలా ఉన్నాయి. సో మీరు మీ ఫాదర్ కలిసి కూడా యాక్ట్ చేశారు చాలా సినిమాలు. సో 2 సినిమాలు చేసినట్టున్నారు ఐ థింక్ సో. సో ఇప్పుడు నెక్స్ట్ రోషన్ గారితో ఎప్పుడు చేయబోతున్నారు మీరు ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ లో? అంటే రావాలి కదా కథ అలాంటిది వస్తే తప్పకుండా నచ్చితే నా క్యారెక్టర్ నాకు నచ్చి ఆయన క్యారెక్టర్ ఆయన నచ్చితే తప్పకుండా చేస్తాను. హోప్ సో. లెట్స్ సీ. అందరికీ అది డ్రీమ్ ఉంటుంది ఆఫ్ కోర్స్ సన్తో యాక్ట్ చేయడం. అది నాకు మా అబ్బాయితో డ్రీమా? ఓ యా, వాడికి ఉంటే ఫస్ట్ ఆ డ్రీమ్, తర్వాత కృష్ణ గారు. సో ఫస్ట్ ఏదైనా ఏ స్టోరీ అయినా కూడా మా నాన్ననే వింటారు నార్మల్గా. మా నాన్నకి అది మంచిగా అనిపించిందంటే ఆ స్టోరీ నా దగ్గరకు వస్తుంది. సో ఫస్ట్ టైం ఈ స్టోరీ లైన్ ఏదైతే నాన్న విన్నారో, ఒక ఫాదర్ డాటర్ బాండ్ గట్టి కనిపించే ఒక స్టోరీ విన్నా నేను. ఐ థింక్ యూ షుడ్ హియర్ ఇట్ అని అన్నారు. ఓకే చూద్దాము, ఓకే వెబ్ సిరీస్ అన్నా సరే అని అనుకున్నాం. ఎప్పుడైతే కరెక్ట్ నరేషన్ కృష్ణ గారు మా ఇద్దరు నాన్నకి నాకు ఇచ్చినప్పుడు, నేను నాన్న అంటే ఇట్స్ నాట్ ఎ న్యూ స్టోరీ, మనకు బయట జరిగే స్టోరీయే ఈ స్టోరీ. సో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే భయం కానీ స్టోరీ కానీ ఏదైనా మేము మా సిరీస్లో చూపించాము. సో నాన్న అన్నారు ఇట్స్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ బిగ్. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేదే మనం తీసుకెళ్ళాలి అండ్ ఒక మంచి మెసేజ్ ఇస్తూ వెళ్ళాలి. అండ్ అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో విఆర్ఎన్ అని అన్నారు నాన్న. నిజంగా చాలా షార్ప్ గా, చాలా బ్రిలియంట్ గా మీరు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను. అంటే ఇప్పుడు బయట జరిగేది నిజంగా హాస్టల్లో కూడా ఇలా జరుగుతున్నాయి. అలా మీ ఫ్రెండ్స్ వాళ్ళు మీరు చెప్పిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ అంటే బయట జరుగుతున్నాయి అనే క్వశ్చన్ మార్క్ అయితే లేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో షీల్ గో త్రూ సంథింగ్ లైక్ దిస్. ప్రతి ఎక్కడ హాస్టల్ అనే కాదు, హాస్టల్ అవ్వచ్చు, వేరే కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, వేరే సిటీలో ఉండి ప్రతి సేమ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా దే కనెక్ట్. ఎందుకంటే వీఆర్ ఉమెన్ గో త్రూ మెనీ థింగ్స్ అండ్ అవి కొందరి లైఫ్లో చెప్పుకోవడానికి ఉంటారు, కొందరి లైఫ్లో అవి చెప్పుకోవడానికి లేక వాళ్ళు బాధపడుతూ. అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ వస్తే. సో బయట ఉన్నాయంటే ఆబ్వియస్లీ యా ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కాబట్టి. వన్ లాస్ట్ క్వశ్చన్. నెల్లూరు తర్వాత రాజు గారు నెల్లూరు అని ఉన్నారు కదా, మళ్ళా నెల్లూరులో చేపల పులుసు ఫేమస్. తినుండారా నెల్లూరు? ఎక్కడ నేను ఏడ తినుండాను? నువ్వు పట్టుకొస్తే నేను ఖచ్చితంగా తింటాను, మా వాళ్ళందరికీ కూడా పెట్టేస్తాను. అక్కడ డైరెక్టర్ గారికి నెల్లూరు స్లాంగ్ బాగా తెలిసింది అన్నారు. తెలిసి కాదు, ఆయన నెల్లూరే. మీరు నెల్లూరు? ఆయన కాదు నెల్లూరు కదా, ఆయన సూళ్ళూరుపేట, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే, మరి చేపల పులుసు పెట్టాలి కదా మీరు రాజీవ్ గారికి. మీరు అడగండి, ఆయన అడగండి. మీరు రాజీవ్ గారు చిన్నప్పుడు మీరు భయం ఉంది అన్నట్టు యాక్ట్ చేసేవాళ్ళంట. అంటే మీ నాన్నగారికి భయపడుతున్నట్టు యాక్ట్ చేసేవాళ్ళంట, మా నాన్నగారు చెప్పారు. మీ నాన్నగారి దగ్గర నిజంగా యాక్ట్ చేసిన మూమెంట్ భయపడుతున్నట్టు చాలా, అంటే చిన్నప్పుడు చాలా అల్లరి కూడా చేసేవాళ్ళంట కదా. మీ డాడీ రాగానే గప్చుప్గా కూర్చునే వాళ్ళంట. చిన్నప్పుడు అంటావేంది? ఇప్పుడు చేస్తానే ఉంటాడు, కనిపించారు అంతే. అట్లనే చిన్నప్పుడు కూడా అంత అల్లరి చేసేసి ఏం తెలియనట్లు కూర్చునే వాళ్ళంట. అనవసరంగా మైక్ ఇచ్చి అనవసరంగా లాక్కోవాల్సింది అమ్మ దగ్గర. ఏంటి ఆన్సరా? అల్లరి చేసేవాడిని, చేస్తూనే ఉంటాను. తర్వాత అవును నటించాను, అప్పుడు నటించాను, ఇప్పుడు నటిస్తున్నాను, ఇంకా ఎప్పుడు నటిస్తాను. ఓకే, ప్రాణం పోయేంత వరకు నటిస్తాను. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ స్ట్రైట్. హాయ్ అండి, చాలా బాగుంది. అంటే లైక్ చెప్పాలి అని అంటే యాంకరింగ్ ఫీల్డ్లో రావడానికి యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు, సుమ గారు అండ్ మీరు. అండ్ అంటే లైక్ రాజీవ్ కనకాల గారు ఎక్కడుంటే అక్కడ హడావిడి జరుగుతుంటుంది. అండ్ కొంచెం ఎమోషనల్ అయినా సీరియస్గా అయినా మాట్లాడడం కానీ చేయడం కొంచెం చాలా కష్టం. సో మేము చూసిన 2 episodes చూసుకుంటే ఒక ఎమోషనల్ సీన్ ఉంది,
సో ఆ సీన్ చేస్తున్నప్పుడు అంటే లైక్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్? టేక్స్ ఏం తీసుకోలేదు, బట్ కొంచెం ఎమోషనల్గానే చేసాము ఆ సీన్. బట్ దాని తర్వాత లేటర్ సీన్స్ చాలా అంటే ఒక్కొక్క షాట్ తీస్తూ ఉన్నారు. సో వీ హ్యాడ్ టైమ్ టు చిట్ చాట్, మాట్లాడుకోవడానికి. సో ఇందాక తను చెప్పింది కదా, ఎక్కడ ఒక సీరియస్ లుక్ ఇవ్వాలి, బట్ ఇటువైపు ఎదురుగా రాజీవ్ ఉంటాడు. మేమందరం మహానటి సావిత్రిలో ఇన్స్పిరేషన్ తీసుకుని, మీరు చూసాం కదా మహానటి సినిమా చూసాం కదా, ఆవిడ అప్పుడే నవ్వుతూ అప్పుడే 1.5 లేకపోతే ఎక్కడ ఆగాలి కంటి చుక్క అలా చేస్తారు కదా. సో ఆవిడని ఆవాహయామి అనుకుని యాక్ట్ చేయాలి, దీంతో యాక్ట్ చేయాలంటే చేసాం. రాజీవ్ గారు, అంటే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అన్నది వెరీ స్పెషల్. ప్రతి ఒక్క అమ్మాయికి ఫాదర్ ఇస్ ద రియల్ హీరో, ఆర్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ లవ్. సో ఒక మంచి అంటే లైక్ ఇప్పటి వరకు టర్నింగ్ పాయింట్ అని అంటున్నారు మీ కెరియర్లో ఇదని చెప్పి. బట్ ఒకటి ఏంటి అని అంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాజీవ్ కనకాల గారు కనిపించలేదు, ప్రసాద్ గారే కనిపించారు. బట్ సార్ ఒకటి అంటే లైక్ ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఏ సీన్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్